రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వేట నిషేధ కాలంలో జీవనాధారం కోల్పోతున్న జాలర్ల కుటుంబాలకు ప్రభుత్వం 20,000 చొప్పున సాయం చేయనుంది. రాష్ట్రంలోని 1,29,178 మంది మత్స్యకార కుటుంబాలకు 258 కోట్లను అందించనుంది. మత్స్యకారుల సేవలో అనే ఈ పథకానికి శనివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెం గ్రామంలో సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. మత్స్యకారులకు ఆక్వా రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న నమ్మకాన్ని నిజం చేయనున్నారు. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే మరో వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునే పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించారు. దీంతో మత్స్యకార కుటుంబాలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి 20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేట నిషేధ సమయంలో గత జగన్ ప్రభుత్వం ఒక్కో మత్స్యకార కుటుంబానికి కేవలం 10,000 మాత్రమే ఇచ్చింది. అది కూడా చాలా మందికి దక్కలేదన్న విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా కరెంటు బిల్లులు ఇతరత్ర కారణాలు చూపి చాలా మందిని లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు. ఇక ఎన్నికల ఏడాది 2024లో ఎవరికీ పైసా ఇవ్వకుండా కోడ్ పేరుతో తప్పించుకున్నారు. 2 నెలల పాటు వేటకు వెళ్లకపోతే మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందనే విషయాన్ని అర్థం చేసుకుని ఎన్నికల ముందే మత్స్యకార కుటుంబాలకు 10,000 సాయాన్ని 20,000కు పెంచుతామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ హామీని సీఎం చంద్రబాబు శనివారం నెరవేర్చనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటనకు రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు తెలిపారు. ప్రధాని పర్యటనకు బందోబస్తు ఏర్పాట్లపై తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించేందుకు సిపి కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరం మీదుగా అనేక మంది వీఐపీలు, వీవీఐపీలు ఎంతో మంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి రోడ్డు మార్గాన వెళతారని, ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అన్ని భద్రతా ఏర్పాట్లు చేయాలని సిపి ఆదేశించారు. భద్రతా చర్యలు నగర వాసులకు ఇబ్బంది కలిగించకుండా ఉండేలా చూడాలన్నారు. విధుల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ జరిగితే సత్వరమే నిర్ణయం తీసుకునేలా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వీఐపీలు బస చేసే హోటళ్ల వద్ద కూడా పహారా ఉండేలా చూడాలన్నారు. డీసీపీలు సరిత, తిరుమలేశ్వర్ రెడ్డి, ఉదయరాణి, కృష్ణమూర్తి నాయుడు, ఎస్వీడి ప్రసాద్, ఏడీసీపీలు జి రామకృష్ణ, ప్రసన్నకుమార్, ఎం రాజారావు, కె కోటేశ్వరరావు పాల్గొన్నారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఏ పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. తొలుత కొత్తపల్లి మండలానికి చేరుకుని టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి, అక్కడి నుంచే గొల్లప్రోలు, చేబ్రోలు, సీతారామస్వామి దేవస్థానాల్లో ప్రాకార మండపం, కాలక్షేప మండపం, రథశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పిఠాపురం 30 పడకల ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ చేపట్టనున్న ఆసుపత్రి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పూజా ప్రదేశంలో ఇటుకలపై సిమెంట్ వేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పిఠాపురం నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు చేస్తున్నట్లు వివరించారు. గత 10 నెలల్లో నియోజకవర్గంలో 100 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. పిఠాపురం ఆర్ఓబీ నిర్మాణానికి త్వరలోనే టెండర్లు ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించారు. గొల్లప్రోలు సీతారామస్వామి దేవస్థానంలో 1.32 కోట్లతో ప్రాకార మండపం నిర్మిస్తున్నామని వివరించారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ది కోసం ఎంపీ, వర్మ, జనసేన నేతలంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతకుముందు 8.64 కోట్లతో ఉచిత దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించారు. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీపై వేధింపుల కేసులో విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్న నిఘా విభాగం మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున న్యాయవాది విష్ణువర్ధన్ ఈ పిటిషన్ను 2వ అదనపు జిల్లా కోర్టులో దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం మహిళా సెషన్ జడ్జి కోర్టుకు బదిలీ అయింది. విచారణను కోర్టు ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. భద్రత దృష్ట్యా పిఎస్ఆర్ ఆంజనేయులకు జైల్లో ప్రత్యేక సెల్ మాత్రమే కేటాయించగలమని బెజవాడ జిల్లా జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. తనకు జైలులో ప్రత్యేక గది, మంచం కేటాయించడంతో పాటు ఇంటి నుంచి భోజనం, తాగునీరు, మందులను అనుమతించాలని కోరుతూ ఆయన 3వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు జైలు అధికారులకు నోటీసు జారీ చేసింది. దీనిపై వారు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. భద్రతా కారణాల వల్ల పిఎస్ఆర్ కు ప్రత్యేక సెల్ కేటాయించగలమని, మిగిలిన వసతులు మాత్రం కల్పించలేమని పేర్కొన్నారు. సంచలనం సృష్టించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హంతకులు వాడిన స్కూటీని గుర్తించారు.
స్థానికంగా ఉన్న లిక్కర్ మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక మాఫియాకు చెందిన వారే వీరయ్య హత్యకు కుట్ర పన్నినట్లు గుర్తించినట్లు తెలిసింది. వీరి వెనుక కొందరు రాజకీయ నేతలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నాగులొప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన వీరయ్య చౌదరి మంగళవారం రాత్రి ఒంగోలులో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు. స్వయంగా వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. హంతకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వీరయ్య స్వగ్రామమైన అమ్మనబ్రోలుకు చెందిన దేవేంద్రనాథ్ చౌదరి ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఒంగోలుకు చెందిన నలుగురితో హత్య చేయించినట్లు నిర్ధారించిన పోలీసులు దేవేంద్రనాథ్ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. వీరయ్య రాజకీయంగా ఎదుగుతుండడాన్ని జీర్ణించుకోలేకపోవడంతో లిక్కర్ విక్రయాలకు అడ్డు రావడం వంటి కారణాలతో నలుగురితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. అతనితో పాటు రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణాతో సంబంధమున్న మరో ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా జరిగిన కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. వారి మధ్య వందల సంఖ్యలో ఫోన్ సంభాషణలు జరిగినట్లు గుర్తించారు. వీరయ్యను హత్య చేసిన నిందితులు ఉపయోగించిన తెల్ల స్కూటీని చీమకుర్తిలోని ఆర్ఎస్ దాబా వద్ద పోలీసులు ఏపీ సీఎం చంద్రబాబు మే 1న నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు సిద్దం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి ఆనం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు అభివృద్ధికి సంబంధించి పట్టణానికి అవసరమైన రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, వార్డులు వారీగా ఇల్లు, ఇంటి స్థలాలు లేని అర్హుల జాబితాలు, శాఖల వారీగా నివేదికలు సిద్దం చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఎంఎస్ఎంఈ పార్కుకు ప్రస్తుతం ఎంత నీరు కావాలి, భవిష్యత్తులో పరిశ్రమలు ఏర్పాటు అయిన తర్వాత ఎంత నీరు అవసరమవుతుందో కూడా అంచనాలు సిద్దం చేయాలని సూచించారు. ఆత్మకూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీ గ్రామంలో కెనరా బ్యాంక్ నిధులు సుమారు 9 లక్షలతో నిర్మించిన మైక్రో ఫిల్టర్స్ ను రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు దాతల సహకారంతో ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్దే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నానని తెలిపారు. ఉండి నియోజకవర్గంలో 74 గ్రామాలలో ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ మైక్రో ఫిల్టర్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పంట కాలువలు కలుషితం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రజలపైన ఉందన్నారు డిప్యూటీ స్పీకర్. ఆక్వా చెరువుల్లో ఉండే నీరు ఎక్కడైనా పంట కాలువలోకి వదిలితే ఆక్వా చెరువుల పర్మిషన్లు రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. తనను ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం ఉండి నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని రఘురామకృష్ణరాజు తెలిపారు. వర్షాల సమయంలో పట్నంలో రోడ్లపై నీరు నిలవకుండా సైడ్ కాలువల నిర్మాణం విషయంలో నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేస్తున్నామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం తెనాలిలో పలు అభివృద్ది పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 31వ వార్డు కోనేరు బజార్లు 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 39,20,000 రూపాయలతో ప్రభుత్వ వైద్యశాల సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 40 లక్షల రూపాయలతో బుర్రిపాలెం రోడ్లో రోడ్డు విస్తరణ పనులకు, 8వ వార్డు పరిధిలో రైతు బజార్ పక్కనే గాంధీ ఇర్విన్ పార్క్ ఆవరణలో 32 లక్షల రూపాయలతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇలా ఉండగా బుర్రిపాలెం రోడ్లో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న పేద వర్గానికి చెందిన ఇంటిని తొలగించే విషయంలో వారికి ఇంటి పట్టాను పంపిణీ చేశారు. పట్నంలో చేపడుతున్న అభివృద్ది పనులను గుర్తించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బి శేషన్న, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి గట్టిగా బదులివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలిపివేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలకు భారతీయులంతా మద్దతుగా ఉంటారని చెప్పారు. ఈ విషయంలో ఇందిరాగాంధీని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాక్కు గట్టి జవాబు ఇచ్చారని గుర్తు చేశారు. పాకిస్తాన్ను పాక్, బంగ్లాదేశ్గా 2 ముక్కలు చేశారని చెప్పారు. ఆ సమయంలో ఇందిరాగాంధీని వాజ్పేయి దుర్గామాతగా అభివర్ణించారని తెలిపారు. దుర్గామాత భక్తులుగా ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకుని ఉగ్రమూకలకు గట్టిగా జవాబివ్వాలని మోదీకి సూచించారు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్తో పాటు భారత్ సమ్మిట్ 2025కు వచ్చిన పలువురు విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
పహల్గాంలో భారతీయుల మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో పాక్ ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ విషయంలో 140 కోట్ల భారతీయులంతా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో భారత ప్రభుత్వానికి అండగా నిలబడతామన్నారు. ఈ విషయంలో ప్రజలు కూడా ప్రధాని వెంట ఉన్నారని, ఉగ్రవాదులకు ఇక్కడి నుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నామని చెప్పారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అందరం ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. పహల్గాం దాడి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుందన్నారు. ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించేందుకు డిప్యూటీ సీఎం మల్లి భట్టి విక్రమార్క విదేశీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వెల్లడించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాలు, స్కిల్ యూనివర్సిటీ, హరిత ఇంధన పాలసీ ద్వారా 2035 నాటికి 40,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లు, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నాలెడ్జ్ ఐటీ హబ్, ఇందిరా గిరిజల వికాసం, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలను వివరించారు. అభివృద్ధి విషయంలో దేశానికే రోల్ మోడల్ గా నిలవబోతున్నామని చెప్పారు. దావోస్, జపాన్లో సీఎం రేవంత్ పర్యటించి 1,000 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం లైఫ్ సైన్సెస్, టూరిజం, ఐటీ వంటి రంగాలు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. విదేశీ ప్రతినిధులు తమ దేశాలు, సంస్థల ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టించాలని కోరారు. వారికి ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాల అనుమతులను సులభంగా అందిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన సత్యం, అహింస, సామాజిక న్యాయం ఆధారంగా ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సదస్సును నిర్వహిస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తొలి రోజు కార్యక్రమాలు, పలు విషయాలు వెల్లడించారు. ఈ సదస్సు చరిత్రలో నిలిచిపోతుందని, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రపంచ దేశాలకు చాటి చెప్పామని తెలిపారు. సామాజిక న్యాయం, అభివృద్ధిని మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాయో వివరించామని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రతినిధులు సంతోషాన్ని వ్యక్తం చేశారని భట్టి పేర్కొన్నారు. సింధు జలాలను మళ్లించే యత్నాలను యుద్దచర్యగా భావిస్తామంటూ పాక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాది దేశానికి మన గడ్డ మీద నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచీ తమదని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తేల్చి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న నదులపై నిర్మించిన ఆనకట్టల స్టోరేజీ సామర్థ్యాన్ని, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచాలని అందులో నిర్ణయించారు. ఈ భేటీ అనంతరం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన సిఆర్ పాటిల్, ప్రధాని నరేంద్ర మోదీ తమకు ఈ దిశగా పలు సూచనలు చేశారని, వాటిపై సమావేశంలో చర్చించామని, వాటిని సమర్థంగా అమలు చేసేందుకు అమిత్ షా పలు సూచనలు చేశారని తెలిపారు. నీటి నిలిపివేతకు సంబంధించి వ్యూహాన్ని ఈ భేటీలో సిద్ధం చేశాం. అందులో భాగంగా 3 ప్రత్యామ్నాయాలపై చర్చించాం. సింధు జలాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పోకుండా తీసుకోవాల్సిన స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. త్వరలోనే ఆయా నదుల్లో పూడికతీత పనులు పూర్తి చేసి నీటిని మళ్లిస్తామని ఆయన వివరించారు. అనంతరం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం న్యాయబద్దమైనదని, అది దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. సింధు జలాల్లో ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లకుండా మేం చూస్తామని ఆయన ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. పర్యాటకులపై దాడి నేపథ్యంలో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్న బలమైన సందేశాన్ని భారతదేశం పాక్ కు పంపిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో సింధు జలాల వినియోగం నిమిత్తం చేపట్టిన వివాదాస్పద కాలువల ప్రాజెక్టును పాక్ ఉపసంహరించుకుంది. మరోవైపు పహల్గాం దాడిలో కీలక పాత్ర పోషించిన 2 ఉగ్రవాదులు ఆదిల్ హుసేన్, ఆసిఫ్ షేక్ ఇళ్లలో గురువారం రాత్రి భారీ పేలుళ్లు జరిగాయి. 2 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దర్యాప్తులో భాగంగా వారి నివాసాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన భద్రతా దళాలు అక్కడ అనుమానాస్పద వస్తువులను గుర్తించి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత పేలుళ్లు సంభవించాయి. దర్యాప్తు అధికారులు తమను వెతుక్కుంటూ అక్కడికి వస్తారని ముందుగానే ఊహించి వారిని లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిపేందుకు ఉగ్రవాదులు వాటిని అక్కడ ఉంచారని జమ్మూ కాశ్మీర్ పోలీస్ అధికారి ఒకరు అన్నారు.
నేషనల్ హెరాల్డ్తో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు నోటీసులు జారీ చేయడానికి ఢిల్లీ కోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందించిన ఛార్జ్షీట్లో సరైన పత్రాలు లేవని, వాటిని దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ విశాల్ నోటీసులు ఇవ్వడానికి ముందు ఈడీ ఛార్జ్షీట్లో ఏదైనా లోపం ఉందా అనే విషయాన్ని కోర్టు చూడాల్సి ఉందన్నారు. ఛార్జ్షీట్లో కొన్ని పత్రాలు లేవు, ఆ పత్రాలను దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. ఆ తర్వాతే నోటీసులు జారీ చేయడంపై కోర్టు నిర్ణయం తీసుకుంటుందన్నారు. కొత్త పీఎంఎల్ఏ చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోలేం, విచారణకు వచ్చేలా వారికి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఈడీకి ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి తాము ఎలాంటి విషయాన్ని దాచడం లేదు, కేసు విచారణ నిమిత్తం వారి అభిప్రాయాన్ని చెప్పేందుకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు అవకాశం ఇస్తున్నట్లు ఈడీ అధికారులు కోర్టుకు తెలియజేశారు. అయితే నిందితులకు నోటీసులు జారీ చేయడంపై నిర్ణయం తీసుకునే ముందు ఛార్జ్షీట్లోని కొన్ని లోపాలను పరిష్కరించాలని, మరిన్ని సంబంధిత పత్రాలను సమర్పించాలని కోర్టు పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ కాంగ్రెస్ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రధాన నిందితులుగా అభియోగాలు మోపింది. భారత అంతరిక్ష రంగంలో విశేష సేవలందించిన ఇస్రో మాజీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ బెంగళూరులో కన్నుమూశారు. కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కస్తూరి రంగన్ శుక్రవారం మార్తాహలిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. చివరి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని ఆదివారం రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆర్ఆర్ఐలో ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. కేరళలోని ఎర్నాకులంలో కృష్ణస్వామి అయ్యర్, విశాలాక్షి దంపతులకు 1940 అక్టోబర్ 24న కస్తూరి రంగన్ జన్మించారు. 1994లో ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కస్తూరి రంగన్ 9 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగి 2003 ఆగస్టులో పదవి విరమణ చేశారు. ఆ సమయంలో ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాలు విజయవంతమయ్యాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్ గా, కర్ణాటక నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన 2003-2009 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగాను సేవలందించారు. భారత ప్రణాళిక సంఘం సభ్యుడిగాను పనిచేశారు. దేశానికి చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఆయనకు వరించాయి. కస్తూరి రంగన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు ఘన నివాళి అర్పించారు. భారత వైజ్ఞానిక విద్యారంగంలో మహోన్నత వ్యక్తి కస్తూరి రంగన్ మరణం తీవ్రంగా కలిచివేసిందని, ఆయన దార్శనిక నాయకత్వం, దేశానికి చేసిన నిస్వార్థ సేవ ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రధాని చెప్పారు. కాగా కస్తూరి రంగన్ మృతి దేశానికి తీరని లోటని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ కూడా కస్తూరి రంగన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. భారత అంతరిక్ష పరిశోధనలో ఆయన విశేష కృషి చేశారని అన్నారు. సవరించిన వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. దానిపై పూర్తిగా కానీ పాక్షికంగా కానీ స్టే విధించాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టం కనుక రాజ్యాంగ ధర్మాసనం భిన్నమైన తీర్పు ఇచ్చే వరకు ఆ చట్టాన్ని రాజ్యాంగబద్దంగానే రూపొందించి ఉంటారని భావించాలని చెప్పింది. పిటిషనర్లు దురుద్దేశపూరితమైన తప్పుడు వాదనలు ముందుకు తెచ్చారని వ్యాఖ్యానించింది. వాటిని కోర్టు పరిశీలిస్తున్న దశలో స్టే విధించరాదని కోరింది. రేపు ఆ పిటిషన్లు కొట్టివేసిన తర్వాత ఏ కమ్యూనిటీ తరపున పిటిషన్లు వేశామంటున్నారో ఆ కమ్యూనిటీ నష్టపోయే ప్రమాదం ఉందని, ఇది అవాంఛనీయ పరిస్థితిని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తన వాదనను అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. 1332 పేజీల ప్రాథమిక కౌంటర్ అఫిడవిట్లో ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని గట్టిగా సమర్థించుకుంది. 2013 వక్ఫ్ చట్టం తర్వాత దాదాపు 21 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ జాబితాలో తాజాగా చేరిందని ప్రస్తావించింది. మొఘలుల కాలం నుంచి స్వతంత్రం వచ్చినప్పటి వరకు ఉన్న వక్ఫ్ భూములన్నీ కలిపి 18.29 లక్షల ఎకరాలు మాత్రమేనని వెల్లడించింది. గత చట్టంలోని నిబంధనలను అవకాశంగా చేసుకుని ప్రైవేటు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నట్లు పేర్కొంది. మైనారిటీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి షేక్ మొహినుద్దీన్ పేరిట అఫిడవిట్ను దాఖలు చేశారు. సాధారణంగా తుది తీర్పు ఇచ్చే వరకు రాజ్యాంగ ధర్మాసనాలు పార్లమెంటు ఆమోదించిన చట్టాలపై స్టే విధించవని గుర్తు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం వక్ఫ్ బిల్లుపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిపై మే 5న విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్టే ఆలోచన వద్దని సుప్రీంకోర్టును కోరింది. లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి ఆనాడు రామదండు కదిలితే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అరాచకాన్ని అడ్డుకునేందుకు గులాబీ దండు కదిలిందని పీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని
రంగధాంపల్లి వద్ద అమరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి దాదాపు 1500 మంది యువకులు, పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని హరీష్ రావు చెప్పారు. ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా 2001లో బీఆర్ఎస్ ఆవిర్భవించిన సందర్భమైన అన్నిటితో సిద్దిపేటకు పేగుబంధం ఉందన్నారు. ఈ పాదయాత్ర బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి విజయయాత్ర కాబోతుందని స్పష్టం చేశారు. దేశంలో చాలా పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడిందని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా చరిత్రలో నిలిచినట్లు పేర్కొన్నారు. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల ప్రభుత్వం, ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం, ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పక్షాన నిలబడుతుందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలిచ్చిందని, ఆ పార్టీ మోసపూరిత మాటలు, అబద్దపు హామీలు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు. పాదయాత్రలో కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నిర్విరామ కృషికి సిద్దమవుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని, అలాంటి వ్యక్తులున్న సభకు 47 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ ఎందుకు రావాలని ప్రశ్నించారు. కేసీఆర్ వయసును, స్థాయిని చూడకుండా దుర్భాషలాడే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ దూషణలు వినడానికి అసెంబ్లీకి రావాలా అని నిలదీశారు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తమనే తట్టుకోలేకపోతున్నారని, ఇక కేసీఆర్ వస్తే వారంతా అసెంబ్లీ నుంచి పారిపోయే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్లకు సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం ఉన్నామన్నారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో నష్టం జరుగుతున్నప్పుడు నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ గర్జిస్తే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందన్నారు. కేసీఆర్ కు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసన్నారు. ఆయన ప్రజల్లో లేరంటూ విమర్శలు చేయడం తగదని, గెలిపించిన ప్రజలకు దగ్గరగా ఉన్నారని చెప్పారు. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో ఉన్నారని, రోజు ఆయన వద్దకు 100 మంది వచ్చి వెళ్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ అసమర్థ పాలన, ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఏం చేయబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొందని కేటీఆర్ అన్నారు. వరంగల్ సభ ద్వారా కేసీఆర్ ఏం చెబుతారా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ సభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సభా వేదిక తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పిస్తామన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేసిన వినతిపై శుక్రవారం హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. క్యాన్సర్తో బాధపడుతున్నారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వాదనను పోలీసులు ఖండించారు. ఆయన చెప్పేవి సాకులని, వ్యక్తిగత లాభం కోసం ఫోన్ ట్యాపింగ్ ను వినియోగించుకున్నందున బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై జస్టిస్ జె శ్రీనివాసరావు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభాకర్ రావు తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 65 ఏళ్ల వయసులో ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వెంటనే హైదరాబాద్కు వచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని ప్రభాకర్ రావు తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ వాదనను ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూధ్రా వాదనలు ఖండించారు. పాస్పోర్ట్ రద్దు కావడం, రెడ్ కార్నర్ నోటీసులు జారీ కావడం వల్లనే భారత్కు వస్తున్నారే తప్ప తనంతట తానుగా కాదని చెప్పారు. వయసును సాకుగా చూపించి దర్యాప్తు నుంచి తప్పించుకోలేరని అన్నారు. క్యాన్సర్తో బాధపడుతుంటే పదవి విరమణ తర్వాత ఓఎస్డీగా ఎలా కొనసాగారని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా చేశారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి ఒక నీచమైన చర్య అని, టెర్రరిజాన్ని అంతం చేస్తామన్న ప్రధాని మోడీ మాటలకు ప్రజలందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో ఏర్పాటు చేసిన 1 నేషన్ 1 ఎలక్షన్ మరియు వక్ఫ్ సవరణ చట్టంపై మేధావుల అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పర్యాటక కేంద్రంగా మారిందని, ఎంతో మంది పర్యాటకులు వస్తుండటంతో అది చూసి ఓర్వలేని పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి తెగబడ్డారని, అది ఒక పిరికిపంద చర్యగా ఎంపీ విమర్శించారు. అమాయక పర్యాటకులపై దాడి చేయడం హేయమైన చర్య అని, టెర్రరిజాన్ని అంతం చేస్తామన్న ప్రధాని మోదీ మాటలకు దేశ ప్రజలందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదానికి గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు ఎంతో దూరంలో లేదని ఆమె అన్నారు.
బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానానికి మే 14వ తేదీ ఖరారు చేస్తూ జిల్లా కలెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. ఇటీవల వైసీపీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబుపై అవిశ్వాసం పెట్టాలంటూ 22 మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన నోటీసును జిల్లా కలెక్టర్ వెంకట మురళికి అందజేశారు. కౌన్సిలర్ల నోటీసుపై స్పందించిన జిల్లా కలెక్టర్ వచ్చే నెల మే 14వ తేదీన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కమిషనర్కు ఉత్తర్వులు జారీ చేశారు. చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా గత 4 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఒక్క టీడీపీ కౌన్సిలర్ మాత్రమే గెలుపొందగా 19 మంది వైసీపీ, రెబల్ 11, 2 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలనకు ఆకర్షితులై 17 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఇతర గుర్తులపై గెలిచిన మరో 5 కౌన్సిలర్లు టీడీపీ కూటమికి మద్దతు తెలుపుతున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానానికి ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లతో కలిపి 24కు చేరుకుంది. దీంతో చీరాలలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ లో శుక్రవారం 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట అధికంగా వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అందులో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాబోయే 7 రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగవచ్చని ఐఎండీ పేర్కొంది. ఈ క్రమంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అస్సాంలోని గౌహతి మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 2-3 గంటల పాటు కురిసిన వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రాబోయే 24 గంటల్లో అస్సాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో కూడా భారీ వర్షాలు, బలమైన గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.